ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 24/9/2025 బుధవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనము, శరదృతువు, ఆశ్వీజ మాసము, శుక్లపక్షము, తదియ, చిత్తా నక్షత్రం సాయంకాలం 4:17 వరకు ఉండి తదుపరి స్వాతి నక్షత్రం ప్రారంభమవుతోంది. అమృత ఘడియలు ఉదయం 9:12 నుంచి 10:58 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 11:44 నుంచి 12:31 వరకు, వర్జము రాత్రి 10:33 నుంచి 12:21 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 12:13 నుంచి 1:49 వరకు, సూర్యోదయం 6:08 సూర్యాస్తమయం 6:07 అవుతుంది. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారికి చాలా అనుకూలవంతమైన శుభయోగాలు కనబడుతున్నాయి. ముఖ్యంగా వివాహాది నిశ్చయితాంబులాదుల్లో లాభం, వివాహయోగం, సంతానయోగం, దాంపత్య సుఖజీవనం, ఆర్థిక విషయాల్లో వెసులుబాటు, ఉత్తమమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు, ధనయోగం బాగా ఉంటుంది, మంచి ఐశ్వర్యం ఉంటుంది, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం ఉంటుంది. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఆర్థిక విషయాలు మంచి వెసులుబాటు కనబడుతోంది. విద్యా ఉద్యోగ వ్యాపారంలో కూడా లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ చూడడం వల్ల ధన ప్రాప్తి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయంలో లాభాలు, రాజకీయ రంగుల అభివృద్ధి, సినిమా రంగుల లాభాలు, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి పొందుకునే అవకాశం, విద్యా లాభం, ఉద్యోగ లాభం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యాలాభం, విదేశాల్లో కూడా అనుకూలవంతర శుభయోగాలు, రోగనాశనం, రుణ విమోచనం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ చూడడం వల్ల కూడా ధన ప్రాప్తి ఉంటుంది. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి, మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్ల వారికి లాభవంతమైన శుభయోగంగా చెప్పబడుతుంది. చాలా మంచి అదృష్టయోగంగా ధన గనక వస్తువారి ప్రాప్తి, ఆనందయోగం చెప్పవచ్చు. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ఇక వృషభ రాశి వారి ఫలితాలు చూసుకున్నట్టయితే చాలా మంచి అద్భుతమైనటువంటి ఆర్థిక లాభాలు, ఆరోగ్య లాభాలు, ఐశ్వర్యం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ చూడడం వల్ల ధన ప్రాప్తి, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభవంతమైన స్థితి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలో లాభాలు, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ కూడా మంచి లాభాలు పొందుకో. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో అద్భుతమైనటువంటి ఆనందాది శుభయోగాల పరంపర. శుభకర, మంగళ, ఆనందయోగం, సంతానయోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ఉద్యోగంలో పదోన్నతులు పొందుకోవడం, విద్యార్థులకి ఉన్నత స్థాయి విద్యాభివృద్ధి, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. ఆర్థిక వెసులుబాటు, ఈ సోదరుల మధ్య తల్లిదండ్రులతో సఖ్యత, ఆస్తి పంపకాల లాభాలు పొందుకునే అవకాశం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభవంతమైన శుభయోగాలుగా చెప్పవచ్చు. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి శుభ ఆలోచనలు, రుణపీడా పరిహారం, రోగనాశనం, వస్తులాభం, ఉద్యోగ లాభం, విద్యాలాభం, సంఘంలో పేరు ప్రతిష్టలు, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల, క్రీడాకారుల లాభాలు, సినిమా రంగంలో అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, అలాగే సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి చాలా మంచి అనుకూలతలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, రుణపీడా పరిహారం, రోగనాశనం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్,
గృహ నిర్మాణ ఏజెంట్లకు అభివృద్ధి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీల వల్ల జూదం వల్ల ధనయోగాన్ని పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులు తవ్వే వారికి, తోలు రెగ్దిన సూపర్ శుభ లాభాలు, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుక ఇసుక వ్యాపారంలోను అద్భుతమైనటువంటి ఆనందయోగాలు, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, శత్రునాశన, మిత్రలాభం, ఆన్సైట్ అపార్చునిటీ పొందుకోవడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో మంచి ఉద్యోగ లాభం, పట్టుదలతో సమస్త కార్య సిద్ధి పొందుకోగలిగే అవకాశం ఉంటుంది. రైతులకి మంచి పంట లాభాలు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. పోగొట్టుకున్నటువంటి గౌరవాన్ని, వ్యక్తిత్వాన్ని తిరిగి పొందుకునే శుభయోగంగా చెప్పవచ్చు. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారికి వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడము, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి అనుకూలవంతమైన విద్యాభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, రైతులకి పూలు పళ్ళు కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, పోగొట్టుకున్న వస్తువులను తిరిగి పొందుకోవడం, అలాగే ఆర్థిక విషయాల వెసులుబాటు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మగరం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలోను, సినిమా రంగ వ్యాపారం లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లి లాభాలు, రైతన్నలకి పూలు పలుకులు పండించే వారికి లాభం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమను కూడా లాభాలు పొందుకునే అవకాశం చాలా బలంగా కనబడుతోంది. అనుకూలమైన ధనధాన్య వృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణులతో కులవృత్తుల వారికి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి అనుకూలత, రాజకీయ రంగంలో లాభం, సినిమా రంగంలో కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి పొందుకునే శుభయోగాలు. ఈరోజు చాలా మంచి సౌకర్యవంతమైన విద్య, ఉద్యోగ, వ్యాపార, కుటుంబ సౌఖ్య, సంతాన యోగ, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాల సమస్యపోయి విదేశాల్లో కూడా మంచి స్థిరమైనటువంటి నివాసాన్ని పొందుకునే అదృష్ట యోగము. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి పట్టుదల, కార్యశీలత, ధైర్యము, స్థైర్యము, మంచి వ్యక్తులతో పరిచయము, వ్యాపార భాగస్వామితో లాభాలు, కొత్త వ్యాపారాన్ని పొందుకునే అవకాశం, వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశం ఉంటుంది. మంచి గొప్ప వ్యక్తులతో పరిచయాలు బలంగా ఉంటాయి. ధైర్యము, స్థైర్యమైన నిర్ణయాలు తీసుకోవడం, కోర్టు వివాదాలు సమస్యపోవడం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి పొందుకోవడం, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి లాభం, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను అభివృద్ధి, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం లాభాలు, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి పొందుకోవడం, రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను అభివృద్ధి పొందుకునే అవకాశం, సువర్ణ వజ్ర ఆభరణ ప్రాప్తి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఆర్థిక లావాదేవీల నుంచి లాభాలు, ఉద్యోగ లాభం, విద్యాభివృద్ధి, గొప్ప విధుల పరిచయం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థ ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైన శుభయోగం. ఈరోజు చాలా మంచి అదృష్టవంతమైన శుభదినంగా చెప్పవచ్చు. వీరికి 6 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి పట్టిందల్లా బంగారమే, మాట తీరుతో అందరినీ ఆకట్టుకోగలగడం, విద్యార్థికి లాభం, స్వదేశంలో విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా మంచి లాభాలు ఉన్నాయి. ధన, కనక, వస్తు, వాహన, విద్యా ఉద్యోగ వ్యాపార, ఆరోగ్య శుభయోగాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి,
రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారులు, మత్స్యకారులకి, రొయ్యలు చేపలు చెల్లె వారికి, సోషల్ మీడియా సైడ్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారులకు కూడా లాభాలు ఉన్నాయి. సోదరుల మధ్య మైత్రి ఉంటుంది. కుటుంబ సౌఖ్యము, ఆస్తి పంపకాలు, ధనయోగం, ఐశ్వర్యాన్ని పొందుకోవడం, మంచి వ్యాపారాల శుభయోగాలు, విద్యార్థికి లాభాలు, ప్రభుత్వ ఉద్యోగంలో అనుకూలత, ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగ లాభం, అనుకున్న చోటికి బదిలీలు పొందుకోవడం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం చాలా అద్భుతంగా ఉండబోతోంది. ఆనందకరమైన శుభ సంపదగా చెప్పబడుతోంది. ఇదంతా మీకు అత్యంత అనుకూలవంతమైన ఆనందాది అదృష్టయోగాల పరంపర చెప్పవచ్చు. ఇదంతా మీకు శుభకర యోగం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణజంటలకి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ కూడా లాభాలు ఉన్నాయి. విదేశాల్లో, స్వదేశంలో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే శుభమైన రోజుగా చెప్పవచ్చు. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి పట్టుదలతో కూడుకున్నటువంటి కార్యసిద్ధి. అవతల వాళ్ళు మొండి అనుకుంటారు, మీ మాత్రం పట్టుదల. ధనయోగం బాగా ఉంటుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ చూడడం వల్ల కూడా ధనయోగాన్ని పొందుకోవచ్చు. విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో లాభాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు. కళాకారులకి, క్రీడాకారులకి, సినిమా రంగంలోనూ, రాజకీయ రంగంలోనూ అభివృద్ధి పొందుకునే అవకాశాలు. అంటే అనేక రకాల వ్యక్తులతో వ్యాపారపరంగా, వృత్తిపరంగా, కళల పరంగా అనుకూలతని, ఆనందాన్ని పొందుకుంటారు. రుణపీడ పరిహారం, రోగనాశనం, అదృష్టాది ఆనంద యోగాలు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు. కుటుంబ సౌఖ్యాన్ని పొందుకోవడం, సోదర మైత్రి, ఆస్తి పంపకాలు, కోర్టు వాదన సమసిపోవడం, సంతాన యోగం, వివాహ యోగం, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారం లాభాలు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి. మత్స్యకారుడికి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు. రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలకు లాభాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి లాభదాయకమైన శుభయోగం. విదేశాల్లో, స్వదేశంలో విద్యా, ఉద్యోగ, వ్యాపార వృద్ధి పొందుకోవచ్చు. అనుకున్నటువంటి ఆర్థిక సౌలభ్యం వల్ల ప్రశాంతమైన సుఖ శుభజీవనాన్ని పొందుకుంటే ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కష్టము, నష్టం, మద్యపాన సేవనం, వాహన వేగం, బంధువులతో, మిత్రులతో, సోదరులతో, మాతాపితృలతో కంటు, ఆస్తి నష్టాన్ని, కుటుంబ సమస్యలు, జటిలమయ్యే అవకాశాలు, కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగించవచ్చు. విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడిన, అనవసర వ్యక్తులతో పరిహాసపు మాటలు మాట్లాడిన, ధర్మ వ్యతిరేకులతో సరసల్లాపలాడిన, జుగుప్సాకరణ ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకున్న ప్రమాదం తప్పదు. అవమానము, నష్టము, కష్టకాలము, ఉద్యోగంలోంచి తొలగించే అవకాశాలు, లంచగొండులుగా పట్టుబడడం, ప్రైవేట్ సెక్టార్లో కూడా ఉద్యోగంలోంచి తొలగించే అవకాశాలు కనబడుతున్నాయి. లేదా బెంచ్ మీదకి మారవచ్చు మీ జాబ్. కాస్త జాగ్రత్తగా ఉండండి. విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోండి, లాభంగా ఉంటుంది. జన్మజాతకాన్ని చూయించుకోండి, ఇంకా అనుకూలంగా ఉంటుంది. తగిన పరిహారాలు చేసుకోండి, ఇంకా మంచిది. ఏదేమైనా ఈరోజు మీకు విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ చూడడం వల్ల నష్టం. మత్స్యకారులకి ప్రమాదం, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో నష్టాలు పొందుకునే అవకాశం. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ నష్టాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. అనుకోని రుగ్మతలు, అంటు వ్యాధుల నష్టాలు పొందుకునేటువంటి స్థితి కనబడుతోంది. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టం, స్వదేశంలో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టాన్ని పొందుకునే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ధన నష్టం, వ్యవహార భంగం, అవమానం, చికాకు, తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు. కుటుంబ సభ్యులతో ఇబ్బందికర వాతావరణం కనబడుతుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలకి, జూదానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎవరికి కూడా ధనాన్ని అప్పుగా ఇవ్వకండి, ధనం అప్పుగా తీసుకోకండి, పూచికత్తుగా సంతకాలు చేయకండి, మీకు ప్రమాదాన్ని కలిగించే అవకాశాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి నష్టము. చాలా ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతోంది. భగవద్గీత పారాయణం చేసుకోండి. 3 నుంచి 8 అధ్యాయాలు చదవండి. లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తరం, రాహుగ్రహ అష్టోత్తరం, మినుములు, కందులు, అలాగే మినుములు, కందులు, శనగలు దానంగా ఇచ్చుకునే ప్రయత్నం చేయండి, ఇంకా అనుకూలంగా ఉంటుంది. వీరికి ఉదయం 7:13 నుంచి 8:57 వరకు, తిరిగి సాయంకాలం 6 గంటల నుంచి 7:33
34 నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 8, 6 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారి ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి. అమోఘమైనటువంటి శుభగడియ. ధన, ధాన్య, విద్య, ఉద్యోగ, వ్యాపార లాభం. రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను లాభాలున్నాయి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లి లాభాలు. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమకు లాభాలు. ఈవెంట్ మేనేజర్కి, బోర్బావుతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమల లాభాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, సంతాన యోగం, కుటుంబ సౌఖ్యం, కోర్టు వివాదాల సమస్య పోవడం, వృత్తి ఉద్యోగాది లాభాలు, ఉన్నతమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం. విద్యార్థులకి పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షల్లో కానీ, బ్యాక్లాగ్ పరీక్షల్లో కూడా మంచి విజయాన్ని సాధించే అవకాశాలు. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కలిసి వచ్చేటువంటి అవకాశం కనబడుతోంది. అనుకున్నటువంటి ధనయోగం. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి. సినిమా రంగంలో వ్యాపార లాభాలు. రాజకీయ రంగంలో అనుకూలత. చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామం, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, రైతన్నలకి, పూలు, పడుకు వ్యాపారించే వారికి లాభవంతమైన స్థితి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజర్కి, బోర్బావులతో వారికి కూడా మంచి లాభవంతమైన శుభయోగాలు. ఆనందకరమైన సంపద, రోగనాశనం, రుణ విమోచనం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అద్భుతమైనటువంటి శుభయోగము. ఈరోజు చాలా మంచి అదృష్టవంతంగా చెప్పబడుతుంది. వీరికి 8 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. అదృష్ట యోగమే. ముఖ్యంగా ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవడం, కారుణ్య నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, స్వదేశంలో కూడా పరిపూర్ణమైనటువంటి విద్యాభివృద్ధి పొందుకోవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, హోటల్ వ్యాపారంలో మంచి లాభాలు ఉన్నాయి. అనుకున్నటువంటి వ్యాపార లావాదేవీల్లో వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశం కనబడుతోంది. రైతులకి, పూలు, పలుకులు పండించే వారికి లాభాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లి వారికి అభివృద్ధి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల వ్యాపారంలోను, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వలను, అలాగే రైతన్నలకి, పూలు, పలుకులు పండించే వారికి లాభాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, పోగొట్టుకున్నటువంటి వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని తిరిగి పొందుకునే అవకాశం. ఉద్యోగ లాభం, విద్యా లాభం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభవంతమైన శుభయోగం. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి అదృష్ట యోగం. మంచి లాభవంతమైన విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారులకు, క్రీడాకారులకు అభివృద్ధి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, నర్సరీ తోటలు, పూజాది వ్యాపారం లాభాలు. రైతులకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల అభివృద్ధి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు. చేజారిపోయినటువంటి వస్తువులు కానీ, ఉద్యోగము కానీ, వ్యక్తిత్వము కానీ, గౌరవము కానీ, వస్తువు కానీ, వాహనం కానీ తిరిగి పొందుకోగలిగే అవకాశం బలంగా ఉంటుంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు. వ్యాపార పరంగా అభివృద్ధి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. అత్యున్నతమైనటువంటి శుభయోగాలు. వస్తువాన సౌలభ్యాన్ని, ధన కనుక వస్తువాన శుభయోగాలు పొందుకోవచ్చును. అనుకున్నటువంటి చోటికి ఉద్యోగంలో బదిలీలు, నూతన ఉద్యోగ ప్రాప్తి, విద్యాభివృద్ధి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల చూడడం వల్ల ధనయోగాన్ని పొందుకునే అవకాశాలు. చాలా మంచి ఆనందయోగంగా చెప్పబడుతోంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అనుకూలవంతమైన ఆనందాది అదృష్టయోగం. ఈరోజు చాలా మంచి శుభతరుణంగా చెప్పవచ్చు. వీరికి 5 అంకెల అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
మీనరాశి వారికి దురదృష్టం వెంటాడుతోంది, జాగ్రత్త. మద్యపాన సేవనం ప్రమాదాన్ని కలిగిస్తుంది, మధ్యవర్తిత్వం నష్టాన్ని కలిగిస్తుంది, పూచికత్తుగా సంతకాలు మీకు ధన నష్టం. ఒక 10 ఏళ్ల వరకు మీరు డబ్బులు అనవసరం కడుతూనే ఉండాలి. దానివల్ల ప్రతిరోజు ప్రతి మాసం మీరు మానసికమైనటువంటి ఇబ్బందులు గురవుతారు. కాబట్టి పూచికత్తుగా సంతకాలు చేయకండి, మధ్యవర్తిత్వం చేయకండి. మీ వాహనం కానీ, వస్తువు కానీ, పుస్తకం కానీ ఎట్టి పరిస్థితి ఎవరికి ఇచ్చే ప్రయత్నం చేయకండి, డబ్బు అప్పుగా ఇవ్వకండి. అలాగే ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న వారికి ఉద్యోగ నష్టం ఉంది, లంచగొడులుగా పట్టుబడే అవకాశం, జాగ్రత్త. ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగం బెంచ్ మీదకి మారవచ్చు, విదేశాల స్వదేశానికి బలవంతంగా రావాల్సిన అవసరం కూడా ఏర్పడుతోంది. జన్మ జాతకం తప్పకుండా చూయించుకోండి, దానివల్ల ప్రయోజనం ఉంటుంది. తగిన పరిహారం వెంటనే చేసుకోండి, అనుకూలంగా ఉంటుంది. కళాకారులకి, క్రీడాకారులకి నష్టము, అవమానం. అలాగే రాజకీయ రంగంలో ఇబ్బందికర వాతావరణం, పదవిని తొలగించే అవకాశాలు. అలాగే కళాకారుల క్రీడాకారులకు ఇబ్బంది కలిగే అవకాశాలు. సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టం, దర్శక నిర్మాతలు మోసపోతారు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా నష్టాలు పొందుకునే అవకాశం. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి కష్టకాలము, తీవ్రమైనటువంటి అనర్థాలు, ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి, జాగ్రత్త. వ్యాపార నష్టము, వ్యక్తిగతమైన రుణ సంబంధ ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి, జాగ్రత్తగా ఉండండి. అనవసరంగా అప్పులు చేసి, గొప్పల కోసం అప్పులు చేసి తిప్పలు పడే అవకాశం ఉంటుంది, జాగ్రత్త. లేనిపోని అగచాట్లు, అతివేగము, మద్యపాన సేవనం ప్రమాదాన్ని కలిగిస్తుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టోకరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. రైతులకి, పూలు పడుకురాలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి పరిశ్రమలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో నష్టాలు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. కన్సల్టెన్సీ ఆధారపడకూడదు, మ్యారేజ్ గురించి తప్పుడు సమాచారం వచ్చే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణకి తీవ్రమైనటువంటి నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించండి. భగవద్గీత పారాయణం 8 నుంచి 14 అధ్యాయాలు చదవండి. తప్పనిసరిగా మీరు దుర్గా అష్టోత్తరం, లక్ష్మీదేవి అష్టోత్తరాన్ని, సరస్వతి అష్టోత్తరాన్ని చదవండి. రాహుగ్రహ మరియు బుధగ్రహ ప్రీతి కొరకు పెసర్లు, మినుములు దానంగా ఇవ్వండి అనుకుంటుంది. జన్మ జాతకాన్ని చూయించుకోవడం మీకు శుభప్రదంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి ఉదయం 9:57 నుంచి 11:36 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.